స్టవ్ వెలిగించి 2 గంటల నూనె, చికెన్ కర్రీలోకి ఉల్లిపాయలు, టమాటా ముక్కలు. కిరణ్ కుమార్ గారు గాఢ నిద్రలో ఉన్నారు. నూనె పడ్డా కానీ లేచే పరిస్థితిలో లేడు. నూనె కాగినాక చిన్నగా ముందుగా ఉల్లిపాయలు వేయి. ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దాంట్లో చూడండి ఇలా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు కూడా దోరగా వేయించుకోవాలి. టమాటాలు వేగినాక పచ్చిమిర్చి వేయాలి. ఉప్పు లేకపోతే సాల్ట్ కలపాలి. అని ఎక్కువ చికెన్లో బాగా కడిగిన చికెన్లో సాల్ట్ వేసుకొని, ఉప్పు లేకపోతే సాల్ట్, ఉప్పు లేదా సాల్ట్, పసుపు కూడా అంతా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి అంట చికెన్లో కూడా. పెరుగు స్పూన్తో అలా తీసుకొని చికెన్లో వేయాలి. సుమారుగా 2 కేజీల చికెన్కి 1/2 కేజీ పెరుగు కలపాలి. 1 లేదా 2 ఇలా కట్ చేయాలి. ఈ లోపల పెరుగు వేసిన చికెన్ని బాగా కలపాలి. నిమ్మకాయని ఇలా పిండాలి. చికెన్లో కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. మాడకుండా స్లిమ్లో పెట్టుకోవాలి మంట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని బాగా కలపాలి. కొంచెం పెరుగు కూడా వేసుకొని ఇలా తిప్పుకోవాలి. అడుగంటకుండా కడాయి అటు ఇటు తిప్పుతూ ఉండాలి. సైజు ఈ మాత్రం ఉండాలి. చూడండి, ముక్క కూడా చాలా పెద్దగా ఉండాలి. లేకపోతే చిన్న చిన్న ముక్కలు అయితే దాంట్లోనే చూడండి ఇలా ఆయిల్ కొంచెం బయటికి రావాలంట. తర్వాత ఆ చికెన్ ముక్కలు అందులో వేసి తిప్పాలి. చిన్నగా లేదంటే మీద పడతాయి. ఇలా దాంట్లో దీంట్లో ఇప్పుడే కాదు, దాంట్లో నీళ్ళు వస్తాయి. చెయ్యని దాంట్లో చూడండి, ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా ఆ గ్రేవీతోనే చేస్తున్నారు. దాంట్లో చెప్పలేదు గ్రేవీ వేసినాం. చెప్పు
అడుగంటకుండా చికెను అటు ఇటు కదుపుతూ ఉండాలి.